చేత మమ్మల్ని నడిపించినట్టుగా అన్ని విషయాలు సాయం చేయనట్టుగా ఏ ప్రచారం చేస్తున్నావు? లేకపోతే ఎక్కడ మా హిందువులన్నీ ఎందుకు మా హిందువులకు ఎందుకు వస్తారమ్మా? ఏం రోడ్డు మీద వెళ్తున్నావు? ఎక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు? ఎక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు? ఇది క్రిస్టియన్స్ ఏరియానా? అమ్మా ఒక్క నిమిషం ఆగా చెప్తాను, మీరు మధ్యలో రాకురి. ఏ రోడ్డు? ఏం రోడ్డు ఇది? ఏం రోడ్డు? ప్రచారం నువ్వు అవన్నీ కాదు, నువ్వు ఎక్కడ మైక్ పెట్టుకొని చేసుడు. నీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చండి? ఎవరిచ్చాడు? అందరికి ప్రైజ్ లార్డ్. మీరు ఇప్పుడు వీడియో చూస్తారు కదా, ఆ వీడియోలో మన క్రైస్తవ స్వార్థికులు, పాస్టర్ గారు, సంఘ విశ్వాసులు కొంతమంది క్రిస్మస్ క్యారల్స్ కనుకుంటాను పాటలు పాడుకుంటూ వాళ్ళు ఒక వీధి గుండా వెళ్తూ ఉంటే కొంతమంది దుండగులు అన్యాయంగా పని పాట లేని పోరంబోకు వెధవలు స్వార్థికుల్ని అడ్డుపడ్డారు. వాళ్ళు క్యారల్స్ చేసుకుంటే వీళ్ళకేంటి బాధ? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో, మన రాష్ట్రంలో? ఇది వరకు క్రైస్తవ్యాన్ని ఆపాలని, క్రైస్తవ్యం ముందుకెళ్ళకూడదని క్రైస్తవులందరూ మత మార్పిడులు చేసేస్తున్నారు, హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నారు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారు అని ఇది వరకు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వాళ్ళు మాత్రమే ఇలాంటి అరాచకాలు చేస్తూ, సేవకుల్ని అడ్డు చేస్తూ, స్వార్థికుల్ని అవమానపరుస్తూ, పర్మిషన్లు ఉన్నాయా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే, అదే ఏ పరిస్థితి అంటున్నారా? ప్రజెంట్ మనం ఎదుర్కొంటున్నామే, క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ, స్వార్థికులు కానీ ఎదుర్కొంటున్నారే ఈ ప్రతికూలతలు, వ్యతిరేకతలు, అడుగడుగున ఆటంకాలు. ఇవన్నీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కడు, ప్రతి గ్రామంలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది? పర్మిషన్ ఉందా అని అడుగుతాడు ప్రతి ఒక్కడు. ఎవడరా మీకు అనుమతినిచ్చింది సువార్త చెప్పడానికి అంటాడు ఒకడు. మా ఊరికి ఎందుకు వచ్చాడు రా అంటాడు ఒకడు. మా గ్రామానికి ఎందుకు వచ్చావు రా అంటాడు ఒకడు. అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? పర్మిషన్ ఉంది. ఏ పర్మిషన్ ఉంది? ఎవరిచ్చారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే కాదు, అన్ని మతాల వాళ్ళకి అనుమతి ఉంది. ఏమనుమతి? ఆర్టికల్ 25 చెప్పిన ప్రకారంగా ఎవరి మతాన్ని, ఎవరి గ్రంథాన్ని, ఎవరి దేవుణ్ణి, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఓపెన్గా ఎక్కడైనా ఎనీవేర్ ప్రకటించుకోవటానికి స్వేచ్ఛ ఉంది. ఒక బహిరంగ వేదిక నిర్మించి కొన్ని వేల మందిని పోగేసి ప్రసంగాలు చేయాలా, వాళ్ళ మతాన్ని ప్రకటించుకోవాలంటే అప్పుడు పోలీస్ పర్మిషను, కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అలా కాకుండా వీధిలో కరపత్రాలు పంచడానికి పర్మిషన్ అక్కర్లా, రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది. వీధుల్లో పాటలు పాడుకుంటూ వెళ్ళటానికి పర్మిషన్ అక్కర్లా, రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చేసింది. వీధుల్లో చిన్న మైక్ పెట్టుకొని, సైకిళ్ళు పట్టుకొని, లేదంటే బైక్ పెట్టుకొని, లేదంటే చిన్న జీప్ మీద చిన్న హార్న్ పెట్టుకొని వీధులు గుండా అలా ప్రయాణమవుతూ దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోవటానికి పోలీస్ పర్మిషన్ కానీ, లేదంటే ఇంకొకరి పర్మిషన్లు కానీ అవసరంలా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో మనకు పర్మిషన్ ఇచ్చేశారు. ఇదే ప్రతి ఒక్కరికి పర్మిషన్. ఈ పర్మిషన్ని అడ్డుపడుతూ ఆపటానికి వీలు లేదు. ఈరోజు మీరు చూడండి, క్రైస్తవులను ఆపుతున్న వాళ్ళు ఎవరంటే ప్రతి చోట వీళ్ళు ఎవరుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు, బజరంగ్ దళని ఫాలో అవుతున్న వాళ్ళు, ప్రత్యేకంగా ఇప్పుడు కొత్తగా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు కూడా తయారయ్యారు. ప్రతి చోట ఈ మూకలు ఉన్నాయి. ఈ మూకలు ఏం చేస్తాయంటే క్రైస్తవుల్ని అడ్డుకోవడమే వీళ్ళ పని. వీళ్ళు క్రైస్తవులు అడ్డుకో. వీళ్ళకి ఎక్కడి నుంచి ఇంత ధైర్యం వచ్చింది?
అరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నామే అన్నటువంటి ఇంకిత జ్ఞానం, విచక్షణ, విఘ్నత లేకుండా ఇంత అజ్ఞానంగా వీళ్ళు ప్రవర్తించడానికి వీళ్ళ వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వీళ్ళ పవర్ ఏంటి, వీళ్ళ బలం ఏంటి అంటే ఒకటే, బీజేపీ. ఈ 3 అక్షరాలు బీజేపీ. ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నంత కాలం వీళ్ళని అరికట్టడం ఎవ్వడి వల్ల కాదు. వీళ్ళ ధైర్యం, వీళ్ళ సత్తా, వీళ్ళ బలం, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు. మా ప్రధానమంత్రి మోడీ గారు ఉండగా మమ్మల్ని ఎవడేం చేస్తాడన్నటువంటి ధైర్యం ఈ పనికి మాలిన పోరంబోకు వెధవ సన్నాసులకి. అందుకే మీరు చూడండి, ఇప్పుడు ప్రతి వీధిలో, ప్రతి గ్రాములు అడుగున అడ్డుపడుతున్నారు వీళ్ళు. మతం మార్చేస్తున్నారు. అరే మారద్దనరా. మీరు క్రైస్తవుల్ని ఆపటం కంటే బెటర్ సజెషన్ ఇస్తారే, ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తా. ఎవరైతే క్రైస్తవుల్ని ఆపుతున్నారో, సువార్తను ఆపుతున్నారో, బైబిల్స్ తగలబెడుతున్నారో, మత ప్రచారాన్ని చేయొద్దంటున్నారో, మీ అందరూ నేను ఒకటే చెప్తా, మాకు పర్మిషన్ ఉందా మతాలని మార్చొద్దండి, సువార్త చేయొద్దని చెప్పడం కంటే మీ హైందవ సహోదరుల దగ్గరికి వెళ్ళి మీరు మతాన్ని మార్చుకోవద్దు అని వాళ్ళకి చెప్పుకోండి. ఈ టైంని మీ వాళ్ళకి స్పెండ్ చేయండి. ఎవరు బైబిల్ ఇచ్చినా తీసుకోవద్దండి, ఎవరు క్రీస్తు కరపత్రం ఇచ్చినా తీసుకోవద్దు, ఎవరు మతం మారమన్నా మారద్దు, ఎవరైనా డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టినా ప్రలోభ పడద్దు, ఎవరైనా బలవంతంగా మతాన్ని మారిస్తే చెప్పుతో కొట్టండి అని మీ రిలీజియన్ పీపుల్ని మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఎవరు బలవంతంగా మార్చటం లేదు, ఎవరు డబ్బులకి లేదంటే బహుమానాలకి ప్రలోభపడి మతాన్ని మార్చుకోవటం లేదురా సన్నాసులారా. మీకు చేతనైతే మతం మారుతున్న వాళ్ళు మారకుండా ఆపుకోండి తప్ప, మత స్వేచ్ఛని వాడుకుంటున్న, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అర్హతని, హక్కుని వాడుకుంటున్న మాలాంటి వాళ్ళని ఆపే ప్రయత్నం ఎదురా పిచ్చి వెదవల్లారా. క్రైస్తవ సమాజం నేను ఒకటే చెప్తున్నా, ఈ పరిస్థితులన్నీ కూడా మారాలి అంటే ఒకటే చేయాలి, బీజేపీ ప్రభుత్వం రాకుండా అరికట్టాలి. మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ఈ ఆయుధాన్ని సరిగ్గా వాడి బీజేపీని దింపగలం. బీజేపీ అంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వం. టీడీపీకి ఓటు పడినా బీజేపీకి ఓటు పడ్డట్టే, జనసేనకు ఓటు పడినా బీజేపీకి ఓటు పడ్డట్టే. ఈ ముగ్గురు కుమ్మక్కై ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. మనకి మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించుకోండి క్రైస్తవులారా, మీరే ఆలోచించుకోండి. ఇంకా వీళ్ళకి ఓట్లు వేస్తారా? ఇంకా ఈ ఎదవల్ని గెలిపిస్తారా? ఇంకా వీళ్ళని గెలిపించి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులు అవుతామా? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోండి.